చూసా చదువుకోవడానికి వస్తుంటే మాకు ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా కూడా మేము కరెక్ట్గా కాలేజ్కి వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు డైలీ లైఫ్లో ఏం జరుగుతుందో అదే రికార్డ్ చేయడం. సో ఇప్పుడు రెడీ అయిపోయా, ఇంకా కాలేజ్కి వెళ్ళాలన్నమాట. ఈరోజు అసలు ప్రెజెంటేషన్ డే. ద టైమ్ ఇస్ యాక్చువల్ కాలేజ్ 9కి, టైం ఆల్రెడీ 8:50 అయిపోయింది. సో ఇప్పుడు కాలేజీకి పోయి ప్రజెంటేషన్ ప్రిపేర్ అవ్వలేదు, అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది చెప్పేసి, అంటే కొంచెం నాలెడ్జ్ అని ఉందిగా, బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎలా చెప్తాం. సో కొంచెమైనా ఉంది కాబట్టి దాని కొంచెం ఒక డీటెయిల్గా ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి విల్ కమ్ టు ఎండ్ అమ్మ. దాట్స్ ద మ్యాటర్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. Hello ladies and gentlemen, welcome back to my YouTube channel. My name is YK Bantumalli and you're watching Incredible Destiny 865 official. Let's go! స్కిప్ కొడుతున్నాడు. స్కిప్ మనల్ని చూడేంద్రా, చూస్తే నవ్వుతున్నాడు, భయం అరానికి. ఒక లైన్ కూడా చదవలేదు, సగం లైన్ స్కిప్, సగం లైన్ స్కిప్. లైన్ చదువుతున్నారు ఎవడైనా స్లైడ్ మొత్తానికి ఏం అర్థమైంది, ఒక లైన్ చదివితే అర్థమైందా? మా వాడు ప్రెజెంటేషన్లో జస్ట్ ఇన్ని లైన్స్ ఉన్నాయి. నాకు చాలా తొందరగా అయిపోతుంది. రైట్ చదివితే 5 minutes కూడా పడుతుంది, 2 minutes అయిపోతుంది. ఇది సేవ్ ద ట్రీ, సేవ్ ద ప్లానెట్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ. If it is a legal activity or illegal activity, we don't know. Chindu Snow. He is the father of his son. Father to a murdered son, husband to a murdered wife. ఇది మనమే స్టోరీ చెప్పాలన్నమాట. చివరిది హైలైట్ ఏంటంటే మా ఫ్రెండ్ స్కూటీ ప్యాచీ పడిందంట. చూసా చదువుకోవడానికి వస్తుంటే మాకు ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా కూడా మేము కరెక్ట్గా కాలేజ్కి వస్తాం. 5 minutes లేట్ అయిందని చెప్పి గెట్ అవుట్ అంటే ఎట్లా చెప్పండి. ఇప్పుడు వాడి స్కూటీ ప్యాచ్ చేయించి ఐ విల్ గో టు మై హోమ్. వావ్, సాహసం అనే చెప్పాలి. ఈడిదే అది. ఒక 10 minutes కష్టం తర్వాత ఆ అమ్మాయి ఎక్కడ కనిపించింది, ప్యాచ్ చేసేస్తున్నారు అన్నమాట. ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చా. ప్రెజెంటేషన్ ఏమో ఎలా ఇచ్చానో నాకే తెలియదు, అప్పటికప్పుడు స్పాంటేనియస్ ఏదో వచ్చింది ఇచ్చేసా. యూనో రైట్. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 PM అవుతుంది. అంటే ఎవ్రీడే నేనేం చేస్తా, జిమ్ పోతా. ఎందుకంటే రీజన్ ఏం లేదు, ఎవరికి తెలుసు, వెళ్తున్నాం, కష్టపడుతున్నాం. యూనో వాట్, మనం జనరల్గా ఉండే పెయిన్ కంటే అని మనకు రావాల్సింది దక్కలేదనో సంథింగ్ ఎల్స్ మనకి వచ్చే పెయిన్ కంటే ఈ జిమ్లో చేసిన వచ్చే పెయిన్స్లో తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది తెలుసా. కాబట్టి మీకు నమ్మకం అయితే యూ షుడ్ ట్రై ఫర్ ఒక 1 week వరకు ట్రై చేయండి, తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడే తెలిసిన న్యూస్ ఏంటంటే మా పైన అంక వాళ్ళ ఇంట్లో స్విచ్ పోయిందంట, ఆ స్విచ్ వేయాలి ఇప్పుడు. సో యూనో ఐఎమ్ సివిల్ ఇంజనీర్. సివిల్ గురించి పక్కన పెట్టండి, జస్ట్ అండ్ ఇంజనీర్, నాట్ జస్ట్ అండ్ ఇంజనీర్. అంటే ఇంజనీర్ కెన్ డూ ఎనీథింగ్ అంటారు కదా, అదనమాట. సో ఇప్పుడు మనం సివిల్ ఇంజనీర్ అయినా కూడా ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తాం. అది మ్యాజిక్, ఇలాంటివి చాలా ఉంటాయి దాట్స్ లోపల అంతే. సో ఇంజనీర్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఈజీగా గివ్ అప్ అయితే ఎవరు. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ఎన్ ఇంజనీర్. ఇప్పుడు వెళ్ళి స్విచ్ బోర్డ్ వేసాం, స్విచ్ జస్ట్ ఒక 10-15 minutes ఆఫ్ వర్క్ అంటే మనం అంత వాట్ వి సే ప్రొఫెషనల్ కాదు కాబట్టి ప్రతిదీ చాలా స్లోగా చేయడం వల్ల
ఇంత టైం పట్టింది. ఆల్రెడీ స్వెట్ అనేది గట్టిగానే వచ్చింది. ఫ్రెష్ అప్ అయ్యాం, బట్ మళ్ళీ స్వెట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి జిమ్కి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్ చేసి ఇంటికి వచ్చాడు. సో ఇక్కడతో బ్లాగ్ని ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే ప్రతిసారి జిమ్ వీడియోసే చేసి బోర్ కొట్టించిన. ఖచ్చితంగా సంథింగ్ ఏదో కొత్తగా అడ్వెంచరస్ ఏమైనా జరిగితే ఖచ్చితంగా అవి మాత్రమే అప్లోడ్ చేస్తా. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇన్క్రెడిబుల్ డెస్టినీ 865 అఫీషియల్. సైనింగ్ ఆఫ్.